అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కోడలొచ్చింది అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి అహల్య, వాసు పెళ్లి కుదిరింది, కోడలొస్తుంది, అంతా తీరికే. ఫ్రెండ్స్ అన్న మాటలు పదే పదే గుర్తొచ్చాయి అహల్యకి. పెదాల మీద చిన్న నవ్వు విరిసింది. నిజమే, కోడలొస్తే ఇంటి బాధ్యతల నుంచి తనకి కొంతైనా విముక్తి. ముందు వారం రోజులు పల్లెటూళ్ళలో ఉండే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రావాలి. ఆ తర్వాత వరుస పెట్టి అక్క చెల్లెళ్ళందరి ఇళ్లకు వెళ్ళి తలా 2 రోజులు ఉండాలి. ఢిల్లీలో ఉండే అన్నగారు, ముంబైలో ఉండే తమ్ముడు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఒక్క వారం రోజులైనా ఉండేలా రావే, ఊరంతా చూద్దువు గాని అని. వాళ్ళు రమ్మని అంటారు. ఇక్కడ భర్త, పిల్లలు వెళ్ళమని చెప్తారు. కానీ తనే వెళ్ళలేదు. వెళ్ళినా ఒక్కరోజు మించి ఉండలేదు. ఏవో అజ్ఞాత బంధాలు తనని ఉండనివ్వవు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నారేమో, వేళకి వండుకున్నారో లేదో, తిన్నారో లేదో, ఎన్నో సందేహాలు. అంతా కలిసి వెళ్దామనుకుంటే భర్త చేసేది పోస్ట్ ఆఫీస్లో, ఎప్పుడూ లీవ్ దొరకదు. మరోవైపు పిల్లల చదువులు. వాసు భార్య వస్తే ఇంటి బాధ్యత ఆమెకు వదిలిపెట్టి తను నిశ్చింతగా వెళ్ళి రావచ్చు. ప్రపంచం చాలా అందంగా కనిపించింది ఆమెకి. స్నేహ ఫ్రిడ్జ్లోంచి పచ్చిమిరపకాయలు, కరివేపాకు తెచ్చియవే అంది కూతురితో. ఆ పిల్ల ఓ చేత్తో నోట్బుక్, మరో చేత్తో తల్లి అడిగినవి తీసుకొని వచ్చి వాటిని ఆవిడకిస్తూ, ఇంకెంతమ్మా, వదినొస్తే నేనింక వంటింట్లో కడుగు పెట్టను అంది. తల్లి చెప్పే చిన్న చిన్న పనులు, కోరే సహాయాలు స్నేహకి నవ్వు తెప్పిస్తాయి. తను సీరియస్గా చదువుకుంటున్నప్పుడైతే కోపం కూడా వస్తుంది. ఇంటి పనంతా నిలబడి అవలీలగా చెయ్యగలిగే తల్లి ఇలాంటి పుమాయిలు చెయ్యడం వింతగా అనిపిస్తుంది. ఒక్కర్తే ఉండటం చేత వంటింట్లో బోరు కొడుతుందేమో, వదినొస్తే మంచి కంపెనీ అనుకుంది. వదిన కోసమే నేను చూస్తున్నాలేవే, నా గదిలో పుస్తకాలన్నీ చిందరవందరగా ఉంటాయని నాన్నగారు కోప్పడుతుంటారా? అమ్మేమో తనకు తోచినట్టు సర్దేస్తుందా? తర్వాత నాకు కావాల్సినవి దొరక్క పడే తిప్పలు మీకేం తెలుసు? వదిన పోస్ట్ గ్రాడ్యుయేట్, నా రూమ్ ఛార్జ్ తనకే ఇచ్చేస్తానన్నాడు హరి అప్పుడే అక్కడికొస్తూ. అందరి మాటలు వింటుంటే నవ్వొచ్చింది ప్రసాదరావు గారికి. అలాగే నవ్వొచ్చి పెదాలని, మనసుని పలకరించిన మరో వ్యక్తి వాసు, కాబోయే పెళ్లి కొడుకు. కోడలొస్తుంది, కొడుకు జీవితంలోకి వసంతంలా అనుకోవడం లేదెవరు. ఎవరి బాధ్యతల్ని వాళ్ళు చిలక్కాయకి తగినట్టుగా ఆమె భుజానికి తగిలించి ఊపిరి పీల్చుకుందామనుకుంటున్నారు. వాసుకి సెటిల్ అయిన అమ్మాయి సృజన. చామంచాయలో మృదుత్వం, దృఢత్వం సమపాళ్లలో కలిసినట్టుంటుంది. చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. పెళ్లి చూపులప్పుడు వాసుతో స్పష్టంగా తన యాంబిషన్ చెప్పింది. వాళ్ళదిదే ఊరు. ట్రాన్స్ఫర్ల బెడదలేదు. చాలా ఇష్టపడి ఒప్పుకున్నారిద్దరు. అహల్య, ప్రసాదరావు కొంచెం చర్చించుకున్నారు. జాబ్ చేస్తున్న అమ్మాయి కాబట్టి గృహిణిగానే ఉండిపోయిన అహల్యతో కలవగలదా లేదా అనేది ఆయన ప్రశ్న. ఆ ప్రశ్నని భార్య వైపు నుంచి కూడా వేసుకున్నాడు. తేలిగ్గా కొట్టిపారేసింది అహల్య భర్త సంశయాల్ని. ఈ రోజుల్లో ఎందరు ఉద్యోగాలు చెయ్యటం లేదు, అలాగే నా కోడలును. మనకేమంత ఆస్తులున్నాయి, పిల్లలకి ఎంత మిగిలినిచ్చాం. ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఆసరాగానూ ఉంటారు, మన నుంచి ఆశించరు అంది. ఆఖరికి అంతా కలిసి ఓకే చేశారు. ఎంతో ఎదురు చూసిన పెళ్ళి, వాసు పెళ్ళి అవనే అయ్యింది. కొత్త కోడలింకా పాతబడనే లేదు. ఆఫీస్కి తయారయ్యింది. అదేంటమ్మా, 16 రోజుల పండగ అయ్యేదాకానా ఉండవా? తెలతెలబోతూ ఉండింది అహల్య. ప్రొబేషన్లో ఉన్నాను కదండి, లీవ్ పీరియడ్కి ప్రొబేషన్ పొడిగిస్తారు, అందుకే ఎక్కువ లీవ్ పెట్టలేదంది. అహల్య ఇంకేదో అనబోతుంటే ప్రసాదరావు కలగజేసుకున్నాడు. వెళ్ళి జాయిన్ అవని అహల్య, ప్రొబేషనరీ పీరియడ్లో లీవులు పెట్టడం అంత మంచిది కాదన్నాడు. సృజన వెళ్ళిపోయింది. వాసు వెళ్ళి డ్రాప్ చేసొచ్చాడు. మళ్ళీ ఆమె రావటం మారింటికి. వస్తూనే వాసు పిక్చర్ ప్రోగ్రాం పెట్టాడు. ఫ్రెండ్ భార్యతో వెళ్తూ వీళ్ళని రమ్మన్నాడట. తిరిగొచ్చేసరికి రాత్రి 10:30. అప్పుడొచ్చి అన్నం పెట్టుకొని తిన్నారు. అహల్యకి కొద్దిగా అసహనంగా అనిపించింది. అదెందుకో అర్థం కాలేదు. పొద్దున 6ంటికి లేస్తుంది సృజన. ఒక్కోసారి 6:30 కూడా అవుతుంది. లేచి గబగబా స్నానం చేసి వంటింట్లోకొస్తుంది.
అప్పటికే అహల్య లేచేసి ఉంటుంది. స్టవ్ మీద ఒకవైపు పొగలు చిమ్ముతున్న పాలు, మరోవైపు హిస్మంటూ కుక్కరు ఉంటాయి. అయ్యో, మీరు కుక్కరు పెట్టేశారా? నేనొచ్చేదాన్నిగా, ఆగకపోయారా అంటుందేమని ఆశిస్తుంది అహల్య. అంతేకాదు, మర్నాటి నుంచి తనకన్నా ముందే లేచి వంటింట్లో కనిపిస్తుందని కూడా అనుకుంటుంది. ఓహో, అలాంటిదేం జరగదు. కామ్గా మిగిలిన పని అందుకుంటుంది. గబగబా అయ్యిందనిపించి వాసుకి పెట్టి తను తిని బయటపడుతుంది. 6ంటికి వచ్చాక కొద్దిసేపు వాళ్ళ గదిలో రిలాక్స్ అయ్యి స్నానం చేసి ఆ తర్వాత తీరిగ్గా వంటగదిలో అడుగు పెట్టేసరికి సగం వంట అయిపోయి ఉంటుంది. అప్పుడు ఏమీ మాట్లాడదు, పద్ధతి మార్చుకోదు. రాత్రి 10ంటికి లైట్ ఆరిపోతుంది, మళ్ళీ 12ంటికి వెలుగుతుంది. ఆ అర్ధరాత్రి వేళ అంతసేపు లైట్ వేసుకొని ఏం చేస్తున్నారో అర్థమవ్వదు అహల్యకి. మధ్యలో మాటలు వినిపిస్తుంటాయి చిన్నగా. ఏం చేస్తుంటారు? కబుర్లు చెప్పుకుంటుంటారా? ఉదయం సృజన లేచేసరికి 6 దాటిపోతుంది తరచుగా. ఈ పిల్ల పద్ధతి నాకేం నచ్చలేదండి. ఎంతకాలం కొత్త కోడలు, చకచక 4 పనులు చేసుకోవాలి కానీ అంతా నా వంత అన్నట్టు తూచి చేస్తుంది. పొద్దున్నేమో 10ంటి దాకా లేవకపోవడం, పరాయి ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఇలానేనా ఉండటం? బుద్ధుండద్దు ఆ తల్లికి, ఇదేం పెంపకం? ప్రసాదరావుతో అంది అహల్య. కోడలొస్తుంది, బాధ్యతలు తగ్గుతాయి, సరదాలు పెరుగుతాయనుకుంటే అక్కరకు రాని చుట్టంలా వచ్చి పడింది. అదే చాకిరీ, అదే బాధ్యత. ఉక్రోషంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏవో పనులు చేస్తూనే ఉంది కదూ అహల్య అన్నాడు ప్రసాదరావు సర్ది చెప్తూ. ఓహో, నాకేం నచ్చలేదు. నేను లేచేసరికి తను వంటింట్లో ఉండాలి కానీ నేను పనంతా చేసుకున్నాక తను తిప్పుకుంటూ రావడం కాదు. సాయంత్రం మాత్రం రాగానే వంటింట్లోకి ఎందుకు రాదు? తొందరపడకు, హెచ్చరించాడు ప్రసాదరావు. తను అనుకున్నట్టే జరగటం అతనికి బాధని కలిగించింది. ఇంట్లో పని, ఆఫీస్లో పని, ఆ పైన ఈ టెస్ట్లు. అసలు పాస్ అవుతానా? ఊహు, నా వల్ల కావటం లేదు. కొద్ది రోజు మా అమ్మ వాళ్ళింట్లో ఉంటాను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది సృజన. నిన్న మొన్నటి దాకా ఏ బాధ్యతలు లేకుండా పెరిగి ఒక్కసారి ఇంతమంది మధ్యకొచ్చి పడేసరికి గిజగిజలాడిపోతుంది. ముఖ్యంగా అహల్య తనని దోషిలా చూడ్డాన్ని తట్టుకోలేకపోతుంది. అమ్మ, పిన్ని, మేనత్తలు వీళ్ళ ప్రేమని మాత్రమే చూసిన ఆమెకి ఇక్కడ ఎదురవుతున్న కటుత్వం గాయపరుస్తుంది. తనకి పెద్దగా పనులు రావు. కుక్కర్ పెట్టడం, కొన్ని కూరలు చెయ్యడం, సాంబార్ చెయ్యడం వచ్చు. అదే పెళ్లికి ముందే నేర్చుకుంది. తనకొచ్చినవేవో చేస్తూనే ఉంది. టైం చాలటం లేదు. ఆఫీస్లో రోజూ లేటు. సృజన అన్న కొద్ది మాటల్లోనూ ఆమె అంతర్యాన్ని విన్నాడు వాసు. అమ్మ వాళ్ళతో మాట్లాడతానన్నాడు మృదువుగా దగ్గరికి తీసుకుని. పెళ్లికి ముందు తనింట్లో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. అప్పుడే తల్లిలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి. ఆవిడ ఆశించినట్టు కోడలు ఇంటికి అల్లుకుపోవడం లేదని, 30 ఏళ్లుగా ఇంటికి వంటకి అంకితమైపోయిన ఆవిడ అలా ఆశించడంలో తప్పులేదు. మరి సృజన ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఎంతకని చెయ్యగలడు? అందులోనూ పెళ్ళైన కొత్తలో ఆమె పుట్టింట్లో 2 ఆడపిల్లలే. చదువు, ఉద్యోగం, కెరీర్ అనే పరుగులు పెట్టారు తప్ప పనుల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. పెళ్లి చేసుకోవడంతో సరికాదు, ఇంకా పెద్ద బాధ్యత ఏదో తన పైన ఉందనిపించింది వాసు. ఇప్పుడు పుట్టింటికి ఏం పనిరా? తెల్లబోతూ అడిగింది అహల్య. ఆఫీస్లో ఏవో టెస్టులున్నాయమ్మా, రొటీన్ మారింది కదా, ఇబ్బంది పడుతోందన్నాడు వాసు. అతని మాటలింకా పూర్తి కానే లేదు, బిరుచుకు పడింది. ఇప్పుడంత కొంపలంటుకుపోయే ఎగ్జామ్స్ ఏమున్నాయి? తర్వాత రాసుకోమ్మను. పెళ్ళై అత్తగారింటికొచ్చిందా లేదా హాస్టల్కొచ్చిందా? తనది టెంపరరీ పోజింగ్, ప్రొబేషన్లో ఉంది. అది పూర్తయి పరీక్ష రాస్తే రెగ్యులర్ అవుతుంది. కేడర్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. నచ్చజెప్పబోయాడు వాసు. అయితే ఇంట్లోనైతే శ్రద్ధ పెట్టి చదవచ్చని, ఇక్కడేం కష్టం వచ్చిందట? తిని కూర్చోవడమేగా. ఆ తిండి కూడా మంచం దగ్గరికే పంపించమన్నా. అహల్య బయటపడిపోయింది. వాసు నిర్మినుడైపోయాడు. అది సృజన ఇంట్లో లేని సమయం. ప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకున్నాడు. వాసు, నీకెలా మంచిదనిపిస్తే అలాగే చెయ్యి. నువ్వేం చిన్నవాడివి కాదు, పెళ్ళైన వాడివి. అన్నింటికీ మమ్మల్ని అడగడం దేనికి అన్నాడు. వాసు తలంచుకొని వెళ్ళిపోయాడు.
ఈ పరిస్థితుల్లో సృజనని కొంతకాలం తల్లికి దూరంగా పంపడమే ఉత్తమమనిపించింది. లేకపోతే మనసులు విరుగుతాయి. తన లేడీ కొలీగ్స్తో అత్తలంటే కోడళ్ళకి, వీళ్ళంటే వాళ్ళకి ఎంత ద్వేషమో అతనికి తెలుసు. తనింట్లో కూడా అంతేనా? దిగ్భ్రాంతిగా ఉంది. అహల్య, నువ్వేం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడతావా? భార్యని మందలించాడు ప్రసాదరావు. అతనికి కోడల్ని చూస్తే ముచ్చటేస్తుంది. పీజీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గుకొచ్చి ఉద్యోగం సంపాదించుకుంది. వాసు, హరి, స్నేహలకి ఆ అమ్మాయికి తేడా కనిపించింది. మరెందుకు అహల్యలో ఆమె పట్ల ద్వేషం మొదలయ్యింది? సాంప్రదాయిక వైరమా లేక అసూయ? భర్త మందలింపుతో తనని తను నిగ్రహించుకుంది. అతని ముందు తన అసంతృప్తిని పరిచింది. ఇదేమిటి? కోడలొస్తే నాకు కొంత ఆసరా అవుతుందనుకున్నాను. ఓ కొడుకుని నాకు దూరంగా తీసుకుపోవటమా తను నాకు చేసే సాయమంది. అతను చిన్నగా నవ్వాడు. ఎదుటి వారి నుంచి ఆశించడం, వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలనుకోవడం, ఈ రెండు చాలా సమస్యల్ని సృష్టిస్తాయి. అహల్య, కోడలు తీసుకోవడానికి నీకున్న బాధ్యతలేమిటి? ఆ అమ్మాయికి లేనివేమిటి? చేతిలో పనందుకుని నిన్ను కూర్చోబెట్టి చెయ్యాలనుకుంటున్నావు. తను చేసే విధంగా నువ్వు చేయించుకుంటావా? కెరీర్ అనే కేంద్రకం చుట్టూ తిరిగే ఆ పిల్లకి ఇంత ఇల్లు, ఇన్ని సామాన్లు, పనులు అవసరం లేదు. ఏదో ఇంత వండుకు తిని ఆఫీస్కి పరిగెత్తడం, తిరిగొచ్చాక ఓపిక ఉంటే మళ్ళీ వంట, లేకపోతే బయట తినడం. తనొక్కతేనా ఉద్యోగం చేస్తుంది? మధ్యలోనే ఆపి ఉక్రోషంగా అడిగింది. ఏదో ఒక ఉద్యోగం ఉంది, ప్రమోషన్లని వాసు చూసుకుంటాడు. ఆడపిల్ల, తనకెందుకవన్నీ? ప్రసాదరావుకి నవ్వు, కోపం రెండూ వచ్చాయి. భార్యది అజ్ఞానమో మూర్ఖత్వమో అర్థం కాలేదు. తన అడుగులకి మడుగులొస్తాడానికి కోడలు ప్రమోషన్లు వదులుకుని కూర్చోవాలని ఆశిస్తోంది. చచ్చేదాకా ఈ చాకరీ నాకు తప్పదులేండి, అదేగా మీరు చెప్పేది. ఆవిడగారు సింగారించుకొని ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుంది. నేనేమో అన్నీ అమర్చి పెడతానంతనే మళ్ళీ. ప్రసాదరావు సూటిగా చూశాడామెని. ఎవరికి చేస్తున్నాను? నువ్వు నీ కుటుంబానికి చేస్తున్నావు, నీ భర్తకి, పిల్లలకి చేస్తున్నావు, నీ బాగు కోసం చేస్తున్నావు. ఎవరో బయట పిల్లని ఈ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవాలనే కోరికేంటి నాకు తెలియడం లేదు. అహల్య, ఇంట్లో ఉండి నువ్వేదో కష్టపడిపోతున్నావనుకుంటున్నావు. ఉద్యోగంతో నేను విసిగిపోతాను. పెళ్ళి, పిల్లలు, కుటుంబం అనేవి నీ స్వేచ్ఛని ఎలా అరికట్టాయో నా విషయంలోనూ అంతే. అహల్య, నువ్వే ఈ పనులన్నీ చెయ్యాలని కాదు, ఇలాగే చెయ్యాలని కానీ, నీ పుట్టింటికి, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళరాని కానీ నేనెప్పుడూ నిర్దేశించలేదు. నీకు నువ్వే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నావు, కొన్ని బంధాలు వేసుకున్నావు. ఈ పనులు ఈ పద్ధతిలోనే చేస్తాననుకున్నావు. నువ్వు వెళ్తే ఇక్కడంతా అస్తవ్యస్తమవుతుందేమోనని భయపడ్డావు. నీ జీవితాన్ని నీకు తోచినట్లు గడిపావు. అలాంటి స్వేచ్ఛని సృజనికి ఇవ్వు. నువ్వు ఇవ్వకపోయినా వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు వదులుకోరు. మరో విషయం, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేది మన ఆహాలని నిలబెట్టుకోవడానికి కాదు, వాళ్ళ జీవితాలు అర్థవంతంగా ఉండటానికి, వాళ్ళ మధ్య అనుబంధాన్ని పెరగని. వాసుని బట్టి నువ్వు కానీ, నిన్ను బట్టి వాసు కాదు. తొందరపాటుతో తెగేదాకా లాగకు అనేసి ప్రసాదరావు కూడా వెళ్ళిపోయాడు. లోపల స్నేహ హరితతో అంటోంది. ఇంతకీ లోపల స్నేహ, హరితలు ఏం మాట్లాడుకుంటున్నారు? కోడల్ని అహల్య అర్థం చేసుకోగలదా లేదా? ఇవన్నీ పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.